గాయస్. టైమింగ్ అంటే ఇలా ఉండాలి. జస్ట్ రెయిన్ కోట్ వేసుకున్న పక్క నిలబడి రైడ్ స్టార్ట్ అయింది, వర్షం స్టార్ట్ అయింది. చూడండి క్లైమేట్ ఎక్దమ్ ఖతర్నాక్ ఉంది. ప్రశాంతంగా వెళ్ళిపోవచ్చు. ఐ లైక్ దిస్. చాలా చాలా ఇష్టం నాకు ఇట్లంటే. ఎందుకంటే ఒక ఫ్రెష్ ఫీలింగ్ ఉంటుంది రైడ్ చేస్తూ ఉంటే. గాలి చల్లగా, గాలి లైట్గా, వర్షము అలా అలా చిరుకులు. అబ్బా మన ఫేవరెట్ బండి తొక్కుకుంటూ పోవడమే. ఇంకా క్రేజీ క్రేజీ ఉంది. వెళ్ళే కొద్దీ వర్షం ఎక్కువ అవుతుంది, బట్ స్టిల్ ఐఎమ్ లవింగ్ ఇట్. ఏమైనా ఫీల్ ఉందా అసలు? క్రేజీగా ఉంది అసలు లైఫ్. ఎక్స్పీరియన్స్ అయితే క్రేజీగా ఉంది. ఆల్రెడీ చెట్టు కింద నిలబడ్డా మనకు. మనకు అటువంటిది ఏం లేదు, చూసుకుంటూ పోవడమే. మరీ ఎక్కువైతే ఆగదాం ఎక్కడైనా, బట్ అప్పటి వరకు జస్ట్ ఎంజాయ్ ద రైడ్. ఎంజాయ్ 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 ఎంజాయ్. మన గోపురకి ఏమైనా అవుతా? ఏమవ్వదు, వాటర్ ప్రూఫ్ అది. ఏమవుతుంది? మస్తు మస్తు సెటప్ ఉంది, ప్రశాంతంగా వెళ్ళిపోవచ్చు. ఆల్రెడీ ప్యాంట్ తడిచిపోతుంది, బట్ స్టిల్ ఓకే. మంచి రెయిన్ ప్యాంట్ ఉంటే చెప్పండి కదా, సజెస్ట్ చేయండి. ఇప్పుడు కొనుక్కొని పడేద్దాం. ఎక్కడికి వెళ్ళినా కానీ వేసుకుని వెళ్ళిపోవచ్చు ప్రశాంతంగా. పాపం అందరూ చెట్ల పక్కన అక్కడ ఇక్కడ నిలబడినారు. చల్తాయి గాయస్. వస్తుంది పోతుంది వర్షం అయితే. ఇక్కడ చెట్టు కింద పడతలేదు. మేకడ వెళ్ళిన తర్వాత ఆగదాం కావాలంటే. పాపం చూడండి, ఇంత వానలో కూడా మూగ జీవాలను అట్లే వేసుకొని పాపం అట్లే నిలబడినారు. చాలా కష్టమైన పని. పాపం పిల్లోడు స్కూల్ నుంచి ఇంటికి వెళ్తున్నారు. అవుతారు సార్, మీరు ఏదో ఒక రోజు కలెక్టర్ అవుతారు. మనోడు ఎవడో అట్లా కట్టుకుంటా అయ్యే వెళ్తుంది. ఆహా, వాన నీళ్ళు కావాలి, మన ఎల్ఎల్సి నీళ్ళు. మన రీసెంట్గా ఒక 1 వీక్ కింద వదిలినారు, ఫుల్గా వదిలినారు. కొద్దిగా తాగునీటి అవసరాల కోసం అనేది. సో చూసినారు కదా, ఎల్ఎల్సి కాలువ కూడా ఫుల్గా పోతుంది. మనోడు కనిపిస్తుందో లేదో బాబు, ఇట్లా పెట్టుకుపోతుంది. హెల్మెట్ అందుకే ఉండాలి కాదు. ఎవ్రీథింగ్ ఈజ్ ఇంపార్టెంట్. అవునా కాదు? ముందుకు వెళ్దాం. కనిపిస్తలేదు మనోడికి. దగ్గర ఊరు అనేది ఫాస్ట్ వచ్చినట్టున్నాడు. నేను కూడా ఎమ్మిగనూరుకి వెళ్ళాలి, బట్ వర్షం అయితే సాగు కొడుతుంది. లైట్గా స్టార్ట్ అయింది, బట్ ఎక్కడెక్కడ కుమ్మి పడేసింది. చూస్తున్నారు కదా. ఇక్కడ ఆగదాం కాసేపు, 10-15 నిమిషాలు ఆగి చూద్దాం. వర్షం తగ్గిన తర్వాత బయలుదేరదాం. ఎందుకంటే ముందు నుంచి అంత వర్షం అయితే కరెక్ట్గా లేదు.
ఇది మన మేకడోనాలో పాయింట్. అందరు చెట్టు కింద ఉన్నారు. నా ఫోన్ ఇది అమ్మ అక్కడే ఉంది. మరి